हरिः ओम् श्रीमते रामानुजाय नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठकोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। अस्मद्गुरुभ्यो नमः। భాగవతోత్తములారా, మీ అందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహాలు. మనం కోయిల్ తిరువాయిమొழிని సేవిస్తూ ఉన్నాం. అందులో ఈ రోజున మనం కోయిల్ తిరువాయిమొழிలో 9వది అనగా 7వ పత్తులో 2వ తిరువాయిమొഴി కంగలుం పగలుం అనేటువంటి దశకాన్ని ఈ రోజున శ్రీరంగనాథుని దివ్య చరణారవింద సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. ముందుగా పాసురాన్ని ఇలా అనుసంధానం చేసుకుందాం. కంగలుం పగలం కన్ను ఇలరడియాల్ కண்ணనీర్ కైగளால் இறைக்கும் செங்கு சக்கரங்களென்னு கைகூப்பம் தாமரை கண்ணென்னே தளரும் எங்கனே தரிக்கே நுன்னை விட்டின்னும் இருநிலம் கைதுழாவிருக்கம் செங்கையல் பாய் நீர் திருவரங்கத்தாயிவள் திருத்து என் செய்கின்னாயே. భాగవతోత్తములారా, నమ్మాళ్వార్ల యొక్క ఉన్మత్తకమైనటువంటి అవస్థ ఇది. అంటే ఎవ్వరు కూడా పొందలేనటువంటి పరిస్థితి. భగవానుని యొక్క అసాధారణమైన చిహ్నాలు శంఖచక్రాదులను చెప్తూ నమ్మాళ్వార్లు పరమాత్మను ఎలా అనుభవించాలి, అనుభవించడం అంటే స్త్రీజాతి అనుభవించినంత సులభంగా పురుషజాతి అనుభవించలేదు. శీఘ్రంగా భగవానుని యొక్క సౌందర్యానికి, భగవానుని యొక్క కళ్యాణ గుణాలకు వీరు పరవశించిపోయారు. ఒక నాయికగా మారిపోయి, నాయిక ఏ విధంగా నాయకుణ్ణి పొందనటువంటి స్థితిలో ఎటువంటి విరహావస్థలు పొందుతూ చేస్తుందో ఆ చేష్టితాలన్నీ కూడా నమ్మాళ్వార్లనేటువంటి నాయిక అనుభవిస్తోంది అంటూ ఒక తల్లి తన కుమార్తె యొక్క ఈ అవస్థలన్నీ కూడా శ్రీరంగనాథునికి విన్నవిస్తోంది. ఓ రంగా, నీ మీద బెంగ పెట్టుకొని మా పిల్ల చేసేటువంటి ఈ పరిస్థితులు నీకు కనపడడం లేదా? ఈమెను ఏం చేయదలిచావు అని ఆమె అవస్థలు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పరాంకుశ నాయకి యొక్క విరహ దశలన్నీ చెప్తున్నారు. దాన్ని మొదలుగా ఈ పాశురంలో ఇలా చెప్తున్నారు. కంగలుం పగలం కంతుయలరియాళ్. మామూలుగా ప్రజలు రాత్రిపూట నిద్రిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది రాత్రి. ఈ ప్రియుడు ప్రియురాలు ఉన్నారు చూసారా, వాళ్లకు రాత్రులు నిద్ర పట్టదు కాబట్టి పగలైనా నిద్రపోతూ ఉంటారు. కానీ మా నమ్మాళ్వారు అనేటువంటి ఈ నాయిక
కంగலும் పగலும் కణ్ తుయల్ అరియాళ్ అంటే రాత్రి తేడా లేదు, పగలు తేడా లేదు, అసలు నిద్రే పోవటం లేదు. కన్ననీర్ కైగళాల్ ఇరైక్కుం ఇక ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండడం చేత ఆ కంటి నీళ్లు చేతులతో అటు ఇటు చల్లుకుంటోంది. శంగు చక్కరంగళెన్ను కైకూప్పం ఈ విరహ బాధను కన్నీళ్లను చూసి సహించలేక అదుగో ఆ శంఖాన్ని ఆ చక్రాన్ని దాల్చినటువంటి అగోగోగో ఆ శ్రీరంగనాథుడు వస్తున్నాడు అని తలస్తూ ఏం చేస్తుంది? తామరై కణ్ ఎన్నడే తళరు ఆహా చల్లగా సుఖంగా కటాక్షిస్తాడు నన్ను అని పద్మనేత్రాలు కలిగిన వాడు అదిగో అని చెప్పి ఈవిడ శిథిలాంతఃకరణమైపోతోంది. ఉన్నై విట్టు ఎంగనే తరిక్కే నిన్ను స్వామి ఇలాంటి దివ్యాయుధ శోభోపేతుడమైనటువంటి నిన్ను విడిచి నేను ఎలా బ్రతుకుతాన్రా తండ్రి అని వాపోతోంది. ఇరునిలం కైతుడా ఇరుక్కుం విశాలమైన భూమిని ఆ రోజు త్రివిక్రమావతారంలో శ్రీపాదాలతో తడవినట్లుగా ఈమె పైన కింద వెతుక్కుంటోంది. ఇక్కడ శ్రీవారి యొక్క పాదాలు కనపడతాయంటోంది. శంకయిల్ పాయినీర్ తిరువరంగత్తాయ్ ఆహా లేత కిరణాల చేత తెల్లవారుజామున ఆ కావేరీ మహానదిలో చిన్న చిన్న చేపలు పైకి ఎగురుతున్నట్లుగా ఉంటుంది. అటువంటి కావేరీ నదితో రమణీయంగా ఉండేటువంటి ఆ సన్నివేశాలతో శ్రీరంగ క్షేత్రంలో పవళించినటువంటి ఓ స్వామి నీకే చెప్పేది. ఇవల్ తిరుత్తు ఎంసెయ్యిన్నాయ్ ఈమె విషయంలో నువ్వేం చేయదలిచావయ్యా అని తల్లి శ్రీరంగనాథుణ్ణి గట్టిగా అడుగుతూ ఉన్న సందర్భమండి. ఆహా స్వామి నీ మీద నమ్మకంతో ఈమె ఏ విధంగా ప్రవర్తిస్తోంది అంటూ నమ్మాళ్ళవార్లు ఈ తిరువాయిమడిలో భగవానుని యొక్క విశ్లేషాన్ని సహించలేక ఆ రంగనాథుని పాద పద్మాల్లో ప్రపత్తి చేస్తున్నారు. అక్కడ కూడా తన మనోరథం పొందలేక దుఃఖ పరవశులై అప్పుడు ఈ నాయిక అవస్థను పొందారు. ఆ అవస్థను చూసి ఆ నాయిక తల్లి ఈ విధంగా విన్నవించింది. ఓ రంగనాథ ఈ శటగోప నాయిక నీ విశ్లేషాన్ని భరించలేకపోతోంది. రాత్రింబగళ్ళు నిద్రించడం లేదు, దుఃఖిస్తోంది. నీ దివ్య ఆయుధాలని దివ్య అవయవాలని అవే అనుసంధానం చేస్తోంది. ఇక ఈ పిల్లకింక శక్తి లేదు. చేతులు జోడించి పైకెత్తి నమస్కరిస్తోంది. ఏం చేస్తోందో తెలియదు. భూమిని ముట్టుకుంటోంది, ఆకాశాన్ని ముట్టుకుంటోంది. ఈ స్థితిలో ఉన్మత్తకమైనటువంటి ఈ స్థితిలో నువ్వేం చేయదలిచావు? ఓ రంగా ఈ ఆర్తిని తీర్చడానికి ప్రయత్నిస్తున్నావా లేదా? ఇంకా పెంచడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నావా? ఇక నువ్వు ఈమెను కటాక్షింపకపోతే కుదరదు అని చెప్పినటువంటి ఈ పాశురం ఎంత మనోహరం. ఇది శ్రీరంగానికి సంబంధించినది. శ్రీరంగం అంటేనే ఈ భూలోకంలో ఉన్న వైకుంఠం. 7 ప్రాకారాలతో ఉంటుంది. మానవునకు 60 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. భాగవతోత్తములారా పరవాసుదేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మంగళాశాసనములు చేసే భాగవతోత్తములు ఈ కావేరీ నదిలో స్నానం చేసి ఎన్నడు శ్రీరంగనాథుని దగ్గరకు వచ్చి మంగళాశాసనం చేస్తారో అని ఎదురు చూస్తున్నారే. అంతటి గొప్ప క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. ప్రస్తుతం అది తిరుచి అంటారు. తిరుచనాపల్లి మద్రాస్ స్టేషన్లో ఉన్నది. తప్పకుండా భాగవతోత్తములు అయిన వాళ్ళు 7 ప్రాకారాలతో అనేక గోపురాలతో అనేక ఇతిహాసాలు పురాణాలతో అబ్బబ్బా సమస్త ఆళ్వార్లు కీర్తించినటువంటి ఆహా ఇది మరొక వైకుంఠం. విరజానది ఇక్కడ ప్రవహిస్తున్నట్లుగా కావేరీ నది ఉంటుంది. ఆ శ్రీరంగంలో పవళించిన రంగనాథుని మీద నమ్మాళ్వార్లు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ పాశురాలు కోయిల్ తిరువాయిమడిలో తలమానికంగా ఉంటాయి. భాగవతోత్తములారా 2వ పాశురంలో ఇలా చెప్తున్నారు.
என் செய்கின்னாயேன் தாமரை கண்ணாவென்னும் கண்ணீர் மல்கவிருக்கும் என் செய்கே நெறிநீர் திருவரங்கத்தா என்னும் எவ்வுயர் துயர் திருக்கும் முன் செய்த வினையே முகப்படா என்னும் முகில் வண்ணா தகுவதோவென்னும் முன் செய்தி உலகமுண்டு மிழிந்தளந்து எங்கோலோ முடிகின்ற திவட்கே ఎన్ తామరై కన్నా. ఆహా, మొట్టమొట్ట అనన్యార్హత్వంగా తనకు స్వాధీనం చేసుకుని పై ఆశను ప్రవృత్తమనరించిన అతిశయ భోగ్యభూతమైనటువంటిది ఏమిటి? నీ దివ్యమైన నేత్రములు కాదా అంటూ అటువంటి దివ్య నేత్రాలు కలిగి ఎన్సేహిన్నా ఎన్నుం, ఏం చేస్తావయ్యా అని ఈవిడ పలకరిస్తోంది. కన్నీర్మల్గా ఇరుక్కుం, అంత తాపమంతా అతిశయించగా నేత్రాల్లో విరహమైనటువంటి ఆ కన్నీటి ధారలు ధారలుగా కారుతూ ఉంటే నేనేం చేయుటకు శక్తి లేని దాన్ని. ఎదినీర్ తిరువరంగత్తాయ్, ఉల్లోల కల్లోల తరంగిత సమృద్ధమైన దివ్య తీర్థ పరిపూర్ణమైన శుభగంగా చల్లగా ఉండేటువంటి కావేరీతో కూడిన శ్రీరంగ దివ్య క్షేత్రంలో అధిపతిగా ఉన్న పవళించినవాడా, ఎన్ సెయ్గేన్, నేనేం చేస్తాను? ఎన్ ఉయర్తురుక్కుం అని వేడి వేడి నిట్టూర్పులు విడుస్తోంది మా అమ్మాయి. మున్సెయ్ద వినయే, ఇలాంటి శ్రమ అనుభవించుటకు మూలకందమైంది ఏమిటో తెలుసా? జన్మాంతరార్జిత పాపాల. ఏం పాపం చేశామో నీ కటాక్షం కలగట్లేదు. ఈమె ఇన్ని తిప్పలు పడుతోంది. ముహప్పడాయ్, నా ముందరకు వచ్చి నిలు ఎన్నుం అని అరుస్తోంది మా అమ్మాయి. ముగిల్వన్నా అంటోంది. అంటే ఆ మంచి మేఘం ఏ విధంగా కొండ మీద కురుస్తుంది, భూమి మీద కురుస్తుంది, సముద్రాల్లో కురుస్తుంది కదా, అటువంటి స్వభావం నీది. ఓ రంగనాథ, పాపాత్ముల మీద పుణ్యాత్ముల మీద అందరి మీద నీ దయ కురుస్తుంది కదా, తగువదో ఎన్ను. అటువంటి నీకు ఈ విధంగా నన్ను బాధించడం తగుతుందా నాన్న? ఈ ఉలగం మున్సెయ్దు ఉండు మిళిందు, ఈ లోకాలన్నిటినీ మొదట సృష్టించావు, దాన్ని మింగేశావు, తర్వాత ప్రళయావసానంలో మరలా క్రక్కావు, అంటే మొత్తం నీదే. అళందాయ్, పాద పద్మాల్లో భక్తిని ఉదయింపచేయడానికి నీ దివ్య పాదాల చేత కొలిచావు. ఇవట్కు ఎన్ ముడిహిన్నదుకోలో. ఇటువంటి బాధపడుతూ అరుస్తూ ఉన్న మా అమ్మాయి విషయంలో పర్యవసానం ఎలా ఉంటుందో ఏమో అని ఈ రెండవ పాశురంలో చెప్పారు. భాగవతోత్తములారా, ఈ విధంగా ఓ రంగనాథ, నువ్వు ఉదాసీనంగా ఉండి బాధ పెట్టడం నీ స్వరూప స్వభావానికి తగుతుందా అని విలపిస్తోంది. ఇక ఈమెకు ఏమి గతో అని పాపం తల్లి కన్నీరు మున్నీరు కారుస్తూ ఆ శ్రీరంగనాథునికి వాళ్ళ అమ్మాయి పరిస్థితి చెప్పారు. భాగవతోత్తములారా, మూడవ పాశురాన్ని కూడా ఈ విధంగా అనుభవిద్దాం. వట్కిలడివైరయం మణివన్నావెన్నం వానమే నొక్కుమయ్యాక్కుం உட்குடை அசுரருளெல்லாமுண்ட ஒருவனே என்னும் உள்ளுருகம் கட்களி என்னை காணுமாறருளாய் காகுத்தா கண்ணனே என்னும் திட்கொடுமதில் சோட் తిరువరంగత్తాయ్ ఇవల్ తిరుత్తు ఎన్ செய்திட்டாயே. ఈ పాసురంలో చూడండి ఎలా చెప్తున్నారు. ఇరయం వట్కుయిలల్, ఇప్పుడు పరమ లజ్జావతి అయి మా అమ్మాయి కొంచెమైనా సిగ్గు బిడియము లెక్క చేయటం లేదు. మణివన్నా అంటోంది. ఎవరున్నూ లక్ష్యం చేయక ఓ నీలమేఘమానువన్యం వాడా అని బిగ్గరగా ఆ సప్త ప్రాకారాల్లోకి వచ్చి అరుస్తోంది. వానమేనొక్కుమయ్యాక్కుం, నువ్వు వస్తావేమో అని నీ ఆగమన మార్గం
ఎక్కడి నుంచి వస్తావు? గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆకాశం నుంచి వచ్చావే, ఆ ఆకాశాన్ని చూసి భ్రమ చెందుతోంది. ఉట్కు ఉడై అసురర్ ఉయరెల్లాం ఉండు ఒరువనీ ఎన్ను. మంచి ఉగ్ర బల సంపన్నులై లోకాల్ని బాధిస్తున్న రాక్షసుల ప్రాణాలన్నింటినీ పూర్తిగా తొలగించిన లోకైక వీరా నిఖిల జగన్నాయక అంటూ పలుమారులు నీ వీర చరిత్రాలు కీర్తిస్తూ పరుగులు పెడుతూ పిలుస్తోందయ్యా. ఉళ్ళురుహుం మనస్సులో కరిగిపోతోంది. కట్కుయిలి కన్నులకు విషయం కానివాడా, అయినా నువ్వు కనపట్టలేదు. ఉన్నయి నిన్ను కానుమారు సేవించే భాగ్యం కలిగినట్లు ఇప్పుడైనా అరుళ్ళాయ్ అనుగ్రహించవయ్యా. కాగుత్తా కన్నని. ఆహా, నువ్వు తలచుకున్నప్పుడు పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నట్లుగా దదృశు విస్మితాకారాహ. శ్రీరామచంద్ర మహాప్రభువునిట అడవిలో చూసిన పురుషులందరికీ కూడా దిమ్మ తిరిగిపోయిందిట. ఆ విధంగా జానపదులు కూడా ఆశ్చర్యపోయారట. ఆరణ్యకులు అనే విభాగం లేక అందరికీ కూడా నీ దివ్య మంగళ సౌందర్యాన్ని చూపించావే ఓ చక్రవర్తి కుమారుడుగా. తాసామావిరబుచ్చౌరి స్మయమానముకాంబుజ అని అమాయకులైనటువంటి గోపబాలికులకు తన ఉల్లోక సౌందర్య సౌభాగ్యాన్ని బ్రహ్మాండంగా అనుభవింపజేశావు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ స్వామిగా వచ్చి వారి దుఃఖాన్ని పోగొట్టావు కదా అని మా అమ్మాయి చెబుతోంది. ఎన్ను తిన్ కొడిమదిల్షూడ్ దృఢమైనటువంటి ధ్వజ పతాకాది అలంకృతములై ఉండే ఇదిగో ఈ దివ్య సప్త ప్రాకారాలతో చుట్టబడిన తిరువరంగత్తాయ్ శ్రీరంగ క్షేత్రంలో నిత్య సన్నిధి చేస్తున్నవాడా. ఇవళ్ తీరిత్తు ఎన్ చేయదిట్టాయ్ ఈమె విషయంలో ఏమి చేశావు అని నిలబెట్టి నిలదీసి అడుగుతున్నారు నమ్మాళ్ళు వారు. ఇక్కడ తాయిమార్ అవస్థలు అంటే తల్లిగా తాను మారిపోయి తమ అమ్మాయి విషయంలో ఉన్నటువంటి బాధనంతా కూడా ఇలా పలుకుతూ ఉన్నారు భాగవతోత్తమురాల. ఇక 4వ పాశురాన్ని ఇలా అనుసంధిద్దాం. இட்டகாலிட்டகைகளாயிருக்கும் எழுந்துலாய் மயங்கம் கைகூப்பம் கட்டமே காதலென்னு மூர்ச்சிக்கும் கடல் வண்ணா கடியை காணென்னும் வட்டவாய் நேமி வலங்கையாவென்னும் வந்திடா என்னென்னே மயங்கும் சிட்டனே செழுநீர் తిరువరంగత్తాయ్ ఇవళ్ తీరెత్తు ఎన్ సిందిత్తాయే. భాగవతోత్తములారా, ఈ పాసురంలో ఇంకా కొన్ని అవస్థలు చెప్తున్నారు. ఇట్ట కాల్గళై ఆయ్ ఇరుక్కుం విరహవ్యద అతిశయించడం చేత పరవశమైపోయి చుట్టూగా తన చెలికత్తెలు ఉన్న దగ్గరే తన అట్లే పడవేసి చేతులు కాళ్ళు అటు పడేస్తోంది ఇటు పడేస్తోంది. స్మృతి లేకుండా పరవశంగా ఉంది. ఎందుకు చేతులు దులుపుతోందో తెలియదు, ఎందుకు కాళ్ళతో అటు ఇటు గీస్తోందో తెలియదు. ఉడలాయమయంగం మూర్ఛను వదిలి ఒకసారి లేస్తుంది, సంచరిస్తుంది, మరలా మోహం పడిపోతోంది. కైకూప్పం చేతులు జోడిస్తోంది, నమస్కరిస్తుంది. కాదల్ కట్టమే ఎన్ను మూర్ఛిక్కుం ప్రణయం చాలా చెడ్డది సుమా అని చచ్చా శ్రీరంగనాథుని ప్రేమించడం అంత తప్పు మరొకటి లేదని చెప్తూ మూర్ఛబోతోంది. కడల్వన్నా కడియై కాన్ ఎన్నుం సముద్రం వంటి గంభీరం గలవాడా, నువ్వు చాలా క్రూరుడివి సుమా. నువ్వు భక్తులను సులభుడివి కాదు, భక్తులకులో విషయంలో ఎంత కఠినంగా ఉంటావో అని నిన్ను దూషిస్తోంది. వట్టవాయినేమి వలంకయ్యా ఎన్నుం ఆశ్రిత రక్షణంలో సర్వతోముఖంగా ఉండేటువంటి శ్రీ సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి ఓ రంగనాథ అని పిలుస్తోంది. వందిడాయ్ ఎన్ననే మయంగుం స్వామి కృపతో వెంటనే వచ్చి సేవ సాయించు అని అరుస్తోంది. పలుమార్లు మూర్ఛబోతోంది. సిట్టని శిశుని తిరువరంగత్తాయ్ ప్రభు ఈమె ఈ విధంగా పరితపించినట్లు చేయడం నీకు తెలుసు
కానీ తెలియని వానిలాగా నువ్వు అలా ఎందుకుంటావు ఈ శ్రీరంగంలో? శిష్ట భావన చేస్తూ సమృద్ధ జలపూర్ణమైన శ్రీరంగ దివ్య క్షేత్రంలో నిత్య నివాసం చేస్తూ ఉన్న ఓ పరమ పురుషా, ఇవల్ తీరుతూ ఎన్ సిందిత్తాయ్, ఈమె విషయమై ఏమి చెయ్యదలిచావో నాకు చెప్పు అని ఈ పాశురంలో కూడా అన్నారు. ఆమె పరిస్థితి చూశారా? ఓ సుందర విగ్రహ, కనికరింపు, క్రూరుడవయ్యా, నీ యందు ప్రణయం చేత ప్రాణాంతకమైపోయింది. ఈ శ్రమను భరించలేకపోతున్నాను అని నిన్ను మెచ్చుకుంటుంది, నిన్ను తిడుతోంది కూడా అని. పైగా సుదర్శన చక్రంతో భక్తుల్ని రక్షిస్తావంటారే, నేను నీకు రక్షాబరంగా ఉండనా అని మూర్ఛబోతోంది. ఈ విధంగా నాగపర్యంకంలో నిద్రాముద్రాభిరాముడై ఉన్నావా ఈ శ్రీరంగంలో? ఈమె విషయంలో ఏం చేయబోతున్నావు? ఈమె దుర్భర నీ విరహావస్థ చేత ఆకులితమైపోయి ఏం చేస్తుందో తెలియట్లేదు, ఏం మాట్లాడుతోందో తెలియట్లేదే. ఖండించి ఏం చేయబోతున్నావో నాకు చెప్పు అని నిలదీస్తున్నారు ఆళ్వార్ తాయ్. భాగవతోత్తములారా, 5వ పాశురంలో కూడా ఇలా చెప్తున్నారు. సిందిక్కుం తిశైక్కుం తేరుం కైకూపుం తిరువరంగత్పుళ్ళా ఎన్నుం వందిక్కుం అంకే మழை கண்டீர் மல்கா வந்திடா என்னென்னே மயங்கும் அந்திப்போதவுணனுடைந்தானே அலை கடல் கடைந்த வாரமுதே செந்தித்துன் శరణం శార్వదే వలిత తయ్యలై మెయ్యల్ శైదానే. ఈ 5వ పాశంలో కూడా ఇంకా అద్భుతంగా ఆ అమ్మాయి యొక్క పరిస్థితి చెప్తున్నారు. అందిపోదు అంటే ఆ సంధ్యాకాలంలో అవునన్ ఉడల్ ఇడందానే. అవునల్ అంటే హిరణ్యాసురుని యొక్క శరీరాన్ని భక్త ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చి తన తీక్ష్ణ నఖాగ్రాల చేత చీల్చిన వాడా ఓ లక్ష్మీ నృసింహ, అలై కడల్ కడైంద ఆరముదే, ఉల్లోల కల్లోల గంభీరమైనటువంటి సముద్రాన్ని మధించిన నిరతిశయ భోగ్య స్వరూపుడవై నిన్ను శందిత్తూ ఎంతో నమ్మకంతో దగ్గరకు వచ్చి ఉన్ శరణమే, నీ దివ్య చరణాల విందాలనే శార్వదువలిత తయ్యలై పొందాలి అని మిక్కిలి పట్టుదలతో మా అమ్మాయి మయ్యర్ శైలాని, అటువంటి అమ్మాయిని మోహింపచేసావు నువ్వే. ఇవల్ సిందిక్కుం, ఈమె నీ సౌందర్య సౌభాగ్యాలకు పూర్వ సంశ్లేష ప్రకారం ముందుగా శ్రీరంగనాథునితో తాను విహరించిన విషయాన్ని ధ్యానిస్తోంది. తిశైక్కుం మోహాన్ని చెందింది. తేరుం హఠాత్తుగా తెలివి తెచ్చుకుని కైకూప్పం చేతులు పైకెత్తి నమస్కరిస్తోంది. తిరువరంగత్తుళ్ళాయ్, శ్రీరంగ దివ్య క్షేత్రంలో విజయంగా ఉండేటువంటి ఓ రంగా అని ఎన్నుం నిన్ను పలవరిస్తోంది. నిద్రలో, నిద్ర ఉంటే కదా ఎప్పుడు చూసినా శోకమే. వందిక్కుం నమస్కరిస్తోంది. ఇంకా అంగే అక్కడే ఉండి మழை కండీర్మల్గా సుభగ శీతలమైన బాష్పాల్ని నేత్రాల నుండి దిగజారుతూ ఉండగా వందిడా ఎన్నెన్ని కృపతో శీఘ్రంగా రా ఓ రంగా అని పలుమారులు మూర్ఛపోతోందయ్యా. విరహ దశలో ఇవన్నీ కూడా నాయికలకు ఉండేటువంటి లక్షణాన్ని శ్రీ నమ్మాళ్ళవార్లు తామే పొంది తమ తల్లి వాటిని చూసినట్లుగా ఆమె శ్రీరంగనాథునికి చెప్పడం. ఆహా, ఎంత గొప్పగా 2 అవస్థలు ఒకేసారి పొందుతున్నారు. ఏమిటి? రంగా, ఇక పైన మా అమ్మాయి బ్రతకలేదు, ఆమెకు సేవ సాయింపు అని హిరణ్యాది దుష్ట రాక్షసులను సంహరించినటువంటి నరసింహమూర్తి నిన్ను పొందాలని ఆశించి ఈ విధంగా పరితపిస్తూ మూర్ఛలు పొందుతోందయ్యా. ఈమెని ఎందుకు ఇలా వేధిస్తున్నావు అని, ఇలా చెయ్యడం నీకు తగదు సుమా అని తల్లిగా తన కుమార్తె యొక్క దశను ఆ శ్రీరంగనాథునికి తెలియజేశారు. భాగవతోత్తములారా, 6వ పాశురాన్ని ఇలా చెప్తున్నారు.
மையல் செய்தென்னை மணங்கவர்ந்தானே என்னும் மாமாயனே என்னும் செய்யவாய் மணியே என்னும் தன் புனல் சோட் திருவரங்கத்துள்ளாய் என்னும் நெய்யவாள் தண்டு சக்கரம் வில்லேந்தும் விண்ணோர் முதலென்னும் பைகொள் பாம்பனையாய் இவள் திருத்தருளாய் பாவியேன் శైర్పాలదవే. దీనిలో చెప్తున్నారు ఎన్నైమయల్ శైలు మనం కవందానే ఎన్ను అంటే నన్ను మోహింపచేశావా, నా మనస్సును హరించావా అని గట్టిగా అరుస్తోంది. మామాయనే ఎన్ను నిరవధిక దివ్య ఆశ్చర్య కళ్యాణ గుణాలు ఉన్నాయిట కదా అని అరుస్తోంది. శైవాయమణియే ఎన్ను దివ్యమైనటువంటి అరుణ సుందర బింబాధరా దివ్యమణివర్ణ అని నిన్ను పిలుస్తోంది. తన్ పునల్ షూట్ తిరువరంగత్తుళ్ళాయ్ ఎన్ను సకల తాపహరమైనటువంటి చల్లనైన పావనమైన కావేరీ నదిచే చుట్టబడిన శ్రీరంగ క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్న ఓ సుందరమూర్తి అంటోంది. అంతేకాదు రసిక శిఖావతంసా, ఆహా ఎన్ని రకాలుగా నన్ను ఊరిస్తున్నావురా అని నిన్ను వర్ణిస్తోంది. వెయ్యెళ్వాళ్ తండు చక్కరం విల్లేందుం విన్నోర్ మొదలెన్నుం ఆశ్రితుల విరోధులైనటువంటి పరమ తీక్ష్ణముగా ఉండే నందకం, కౌమోదకి, పాంచజన్యం, సుదర్శనం, శార్ంగం అనే పంచాయుధాలను భక్తుల యొక్క రక్షణాన్ని వెంటనే తీర్చున్నట్లుగా ధరింపజేసుకున్నావు కదా. అంతేకాదు పరమపదవాసుడైన అనంత గరుడ విశ్వక్షేణాలకు అధినాయకుడుగా ఉన్నావు. ఓ పరమ పురుషుడా అని పిలుస్తోంది. ఇంతంత సంపదలు పెట్టుకొని పైగొల్పాంబనయ్యాయ్ సువిశాల ఫణామణి మండితుడవై సర్వవిధ శేషత్వ నిర్వాహకుడై ఆదిశేషుని శయ్యగా ఉండి పరమభోగ్యంగా ఉండేటువంటి నువ్వు ఇవళ్ తీరుత్తు ఈమెను సంరక్షించడానికి ఈమె విషయంలో పావియేన్ పాపిష్టురాలైనటువంటి నేను చెయ్యల్పాలదు చేయవలసిన విధమును అరుళాయ్ ఈమె బ్రతకదు, నువ్వా ఈమెకు సాక్షాత్కరించట్లేదు, నేనా మా అమ్మాయి పరిస్థితి చూసి నేను బ్రతకలేకపోతున్నాను, మా ఇద్దరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అంటూ శ్రీరంగనాథుని మీద నిష్ఠూరాలుగా తల్లి పలికినటువంటి మాటలు ఎంత భోగ్యంగా ఉన్నాయో చూడండి. శ్రీశేషశాయిన్ త్వయి ధృత హృదయాం తామిమాం కిన్ను కుర్యాం, నీ మీదే ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఈమె విషయంలో ఆడదైనటువంటి నేనేం చేయగలను, తల్లిగా చూస్తూ బ్రతకగలనా ఓ శ్రీరంగనాథ అని పిలిచినటువంటిది ఇది. ఆ తర్వాత 7వ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు. పాల తున్బంగళింగ్ బంగళ్ పడైతాయ్ పత్తిలార్ పత్త నిన్నానే కాలశక్కరత్తాయ్ கடலிடம் கொண்ட கடல் வண்ணா கண்ணனே இன்னும் சேல்கொள் தன் புகழ் சூட் திருவரங்கத்தா என்னும் என் தீர்த்தனே என்னும் கோலமாமழை கண் பனிமல் கவிருக்கும் என்னுடை கோமல கொழுந்தே. ఎన్నుడై కోమల కొழுందు, నా కమనీయ కోమల చిగురుటాకులాగా ఉన్నటువంటి ఈ అమ్మాయి పాలతున్మంగళ్ ఇన్మంగల్ పడైతాయ్ ఆయా స్థలాల్లో అనుసరించి అనాశ్రితులకు దుఃఖాల్ని ఆశ్రితులకు సుఖ పరంపరలను కలగజేసేటువంటి నువ్వు పత్తు ఇలాల్ పత్త నిన్నానే ఎంతో ఆర్ద్రాపరాధులను కూడా రక్షించేటట్లుగా ఉన్నావు కదా. అశరణ్య శరణ్యుడుగా ఈ కావేరీ పరివేష్టిత శ్రీరంగంలో ఉండి కాలశక్కరత్తాయ్ ఆశ్రితుల ప్రాప్తి కాలము నీ అభిమతానుగుణముగా ఉండునట్లుగా ఏం చేశావు, ఋతువులు సంవత్సరాలు కాలచక్రాన్ని స్వాధీనంగా ఉంచుకున్నావు. విరోధులకు మృత్యువును కలగజేసేటువంటి పరమ భయంకరమైన సుదర్శన చక్ర దివ్యాభరణాన్ని ధరించి ఉన్నావు. కడల్ కడల్ వన్నా ఇరంకొండ ఆశ్రితుల రక్షణార్థమై పాల సముద్రంలో పవళించావు.
ఇంకొక సముద్రంలో పవళించినట్లుగా ఈ కావేరీ నది ఉంది. రెండు సముద్రాల్లో ఉన్నావా? నిద్రా ముద్రాభిముఖుడవై ఉండే ఓ రంగనాథ కన్ననే, నువ్వు శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నామే, ఎన్ను అని బహువిధాలుగా నీ కళ్యాణ గుణ చరిత్రాదుల్ని మా అమ్మాయి కీర్తిస్తోంది. కేల్కొల్ తన్ పునల్షూడ్, దివ్య సుందరమైనటువంటి మత్స్యాలండి, చేపలతో తుళ్ళి పడుతూ ఉన్న చల్లని సుగంధ పుణ్యతీర్థం కావేరీ నది చుట్టూరా ఉండగా తిరువరంగత్తాయ్, ఈ శ్రీరంగ దివ్య క్షేత్రంలో ఉన్నటువంటి ఓ రంగనాథ అని ఎన్ను అలా పిలుస్తోంది, అలా ఆహ్వానిస్తోంది. ఎన్ తీర్థనే, ఆహా నేను మునగడానికి వీలుగా కళ్యాణ గుణామృత పుణ్య నువ్వే ఒక తీర్థస్వరూపంగా ఉన్నావు అని ఎన్ను అని వర్ణిస్తోంది. కోలం మామయైకణ్, దర్శనీయమైన శ్లాఘ్యంగా ఉన్న సుభగ శీతలమై ఉండే నేత్రోత్సవాల యందు, నేత్రములు అనేటువంటి తామర పువ్వుల యందు పనిముల్గా చల్లని నీరుండునట్లుగా ఇరుక్కుం స్తబ్దురాలై నిలిచి ఉంటోంది. రంగా, నీ చల్లని దృష్టి మా అమ్మాయి మీద పడుతుందని నమ్మి ఇలా నిలబడి ఉంది. ఇది నీకు న్యాయమా? నా కుమార్తె దివ్య సుందర నేత్రోత్సవాల యందు బాష్పాలు నిండగా ఈమె బొమ్మలాగా నిలబడిపోయి ఉందే. రంగా 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 అని అరుస్తోంది. నానా దుఃఖాని భోగానపి వికరసిభో దీనబంధో దయాళో అంటూ పిలుస్తూ ఉంది. ఈమె విషయంలో ఏమి చెయ్యదలిచావయ్యా? ప్రాణాలు తీసేస్తావా? ఏం చేస్తావు? ఎలా కాపాడుతావు అని నిలదీసిన సందర్భం. ఇక 8వ పాశురంలో ఇలా కటాక్షిస్తున్నారు. కొழுந்துவானவர்கட்கென்னும் குன்னேந்தி கோனிரை காத்தவனென்னும் அழுந்தொழுமாவியலவ்யவர்க்கு அஞ்சன வண்ணனே என்னும் எழுந்துமேல் நோக்கி இவை பிளரிக்கும் எங்கனே நோக்குகேனென்னும் செழுண்டரம்புனல் சூட் తిరువరంగత్తాయ్ ఎన్ చేయహేన్ ఎన్ తిరుమగట్కే. ఈ పాశురంలో కూడా ఏమి చేస్తానమ్మా, నేనేం చేస్తాను తండ్రి తల్లిగా అని చెప్తున్నారు. వానవర్గట్కు కొழுందెన్ను, నిత్య సూరులకు కూడా శిరోభూతుడుగా ఉన్న ఓ రంగా, కున్ను ఏంది కోనిరై కాత్తవనెన్ను, ఆ పర్వతంతో కూడా ఆశ్రిత రక్షణార్థంగా అవతరించి గోవర్ధన పర్వతాన్ని ఆ రోజు అనాయాసంగా ఎత్తి గోప గోపీ జనాలను రక్షించావు కదా. ఆ రక్షణ తన యందు ప్రవర్తించనందున భక్తి పరవశురాలై కన్నుల నిండా నీరు విలువిస్తోంది మా అమ్మాయి. మరి ఆశ్రిత భక్త సంరక్షణ మా అమ్మాయి విషయంలో లేదా? తొడుం ప్రపన్నుల వలె అంజలి బంధం చేస్తూ విలపిస్తోంది. ఆని ఆవల ఎవ్వుయర్కుల్, ఏమి చేసినా ప్రయోజనం లేదు. ఆత్మవస్తువు దగ్ధమైనట్లుగా వేడి వేడి నిట్టూర్పులను విడుస్తోంది. అంజన వర్ణనీయన్ను, నన్నిట్లు బాధ పెట్టి ఆ అంజన నీల స్నిగ్ధ దివ్య మంగళ విగ్రహ ఓ నల్లనయ్యా, ఎంత కఠినంగా ఉన్నావయ్యా. మేలెഴുంది నొక్కి నా ఆర్తనాదం విని రావచ్చు కదా అని పైకి తల ఎత్తి చూస్తూ రెప్ప వాల్చకుండా ఆకాశం చూస్తోంది. ఎంగనీ నొక్కుగే నిన్ను ఏ విధంగా ఎచ్చట సేవించాలి అని అరుస్తోంది. షెഴുతడం పునల్చూట్, సమృద్ధంగా 4 పక్కలా వ్యాపించిన కావేరీ జలాలతో పరివృతమైన తిరువరంగత్తాయ్, ఈ శ్రీరంగ దివ్య క్షేత్ర భోగి భోగ శయనీయ శాయుగా ఉన్నావే. ఎన్ తిరుమగట్టు, ఎన్ తిరుమగట్టు. నా అమ్మాయి విషయంలో ఎన్ చెయ్యేన్, మహాలక్ష్మితో సమానురాలైన నా కుమార్తెకు ఏమేమి చేయగలను? నేను ఏమీ చేయలేను. ఓ రంగరంగ చంద్ర, నా కుమార్తె దేవాదిదేవా, ఓ గోవర్ధనదారి, ఓ శ్యామసుందర దేహ
అనే ఈ తిరునామాలను పేర్కొని ఆహ్వానిస్తూ వేడి వేడిగా నిట్టూర్పులు విడుస్తూ దుఃఖంతో నీకు నమస్కరిస్తూ తటాలను లేచి పైకి చూచి నువ్వు రాకపోయేసరికి స్వామి నిన్ను సేవించుటకు ఉపాయం తెలియదు అని వాపోవుతుందే, ఆ వేదన అనుభవించలేకపోతోందే, మూర్ఛ పడిపోతోందే, ఈమెను రక్షించడకు ఈమె తాపం ఉపశమించడానికి నేనేమి ప్రత్యామ్నాయం చేయగలను రంగా అని విన్నవించినటువంటి ఈ పాశురం అత్యద్భుతమైనటువంటి తరువాత పాశురం 9వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. ఎన్ తిరుమగల్ సేర్ మార్పనే ఎన్నుం ఎన్నుడై ఆవియే ఎన్నుం నిన్నురు வைத்தாளிடந்தே நீ கொண்ட நீள் மகள் கேள்வனே என்னும் அன்னுரு வேழும் தழுவி நீ கொண்டவாய் மகள் அன்பனே என்னும் தென் திருவரங்கம் கோயில் கொண்டானே తెలిహిలేన్ ముడివిదల్ తనకే. ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు ఎలా చెప్తున్నారో చూడండి. తిరుమగల్ షేర్ మార్పనీ ఎన్నుం, నాకు స్వామి అయి పురుషకార భూతురాలైన పెరియ పిరాట్టి శ్రీరంగ నాయకి నిత్య నివాసం చేస్తున్న విశాల దివ్య వక్షస్థలంచే ఉన్న ఓ శ్రీరంగా అని పిలుస్తోంది. ఎన్నుడై ఆవియే ఎన్నుం, నా యొక్క ప్రాణానికి ఆధారభూతుడు, నా మనస్సులోనే ఉన్నాడా, ఉన్న ఓ తండ్రి అంటోంది. నిన్ తిరువైతాల్ ఇడందు నీ కొండ నీళ్ళ మగిళ్ కేళ్వనే ఎన్నుం, నీ సుందర దంతాగ్రాల చేత ప్రళయంలో మునిగి అండ కపాలం నుండి ఉద్ధరించినటువంటి నీవు నీకు ప్రియదయితగా అంగీకరించిన భూదేవికి వల్లభుడుగా ఉన్నావే అని కీర్తిస్తుంది. అన్నూరేళం, ఆ వృషభాలను ఆ రోజుల్లో 7 వృషభాల్ని ఒకే సమయంలో సంహరించి నీలాదేవిని వివాహం చేసుకున్నటువంటి ఓ తండ్రి, తழுవి అభిమత విషయమునకంతా శ్లేషం వలె అనాయాసంగా జయించావే. నీ కొండ ఆయిమగల్ అన్బనే ఎన్నుం, నీవు స్వీకరించిన ఆ నీలాదేవి తుల్యశీల వయోవృత్తాంతం, నీకు సమానమైన వయస్సు, నీకు సమానమైన గుణ సంపద కలిగింది కదా అని పిలుస్తోంది. తెన్ తిరువరంగం కోయిల్ కొండాని, అటువంటి ఓ స్వామి దివ్య రమణీయ శ్రీరంగ క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్న పరమపురుషా, ఇవల్ తనకు ముడివి తెలియలేన్, ఈమెకు దుఃఖం అవసానం తెలిసి కొనలేకున్నాను. ఎప్పటికి పోతుందో ఈ దుఃఖం మా అమ్మాయికి, ఎప్పుడు మళ్ళీ మనిషి అవుతుందో, అంటే నీ కటాక్షం ఎప్పుడు పడుతుందో అని 2 చేతులెత్తి తల్లి ఆ శ్రీరంగనాథుణ్ణి వేడుకున్న సందర్భం. భాగవతోత్తములారా, ఈ విధంగా 10వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. ముడివిల్ తన కొన్నరిగిలే నిన్నుం మూలగాళియే ఎన్నుం கடிகமல் கொன்ன சடையனே என்னும் நான்முக கடவுளே என்னும் வடிவுடவானோர் தலவனே என்னும் வன் திருவரங்கனே என்னும் அடியடையாதாள் போலி வழிநெகி அடைந்தனல் முகில் வண்ண நடியே. இவள் வணுகி அடைந்தனள், இவள் తనకు ఉడువు ఒన్ను అరగిలేన్ ఎన్నుం, అంటే ఈమె అంటే షడగోప నాయక తనకు దుఃఖనాశనానికి తగిన ఉపాయం ఏది తెలియక అరుస్తోందండి. మూలగాళియే ఎన్నం, ముల్లోకాలకి కూడా ఇంద్రునకు అంతరాత్మలై ముల్లోకాలకు కూడా నిర్వాహకుడైన వాడా అని అభివర్ణిస్తోంది. కడికమల్ కోనై షడయనే ఎన్నం, నిరుపాధిక దివ్య పరిమళ ప్రవాహి అయిన కొన్నై అనే పుష్పమును తన జటాజూటంలో ధరించిన పరమశివునికి కూడా అంతరాత్మవై ఇతని ఈశ్వరత్వ ఉపపాతకత్వాదులకు నిర్వాహకుడుగా ఉన్నావా అని కీర్తిస్తోంది. అంటే రుద్రునకు కూడా అంతర్యామివి. నాన్ముగన్ కడవుడే ఎన్నుం, శ్రీ చతుర్ముఖ బ్రహ్మకు కూడా అంతర్యామిగా ఉండి అతన్ని నియమిస్తున్న పురుషోత్తమా అని వడి ఉడవానోర్ తలైవనే ఎన్నుం, తనతో సమానమైన దివ్య దేహం గల నిత్యసూరులకు కూడా అధిపతి అయిన వాడా అని అరుస్తున్నారు. వన్ తిరువంగరే ఎన్నుం, పరమ ఉదార సుందరమైన ఈ దివ్య శ్రీరంగ మహాక్షేత్రంలో పవళించి ఉన్నావా,
పరంధామ సర్వాంతర్యామి అడి అడయ్యాదాల్బోల్ ఇవళ్. ఈ విధంగా పరత్వ సౌలభ్య సౌశీల్య ఔదార్యాల అనుసంధించి అతని దివ్య పాదార విందాలు పొందాలనేటువంటి ఈమె ముగిల్వಣ್ಣన్ అడి నీలమేఘశ్యామ విగ్రహుడైన నీ దివ్య పాదార విందాలయందు అణుగి అడైందళ్ సమీపించి దానిని పొందినది అని ఈ 10వ పాశురంలో చెబుతున్నారు. ఓ శ్రీరంగనాయక, మా అమ్మాయి నిన్ను సమీపించింది, నా పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి, నా భాగధేయం నీ కృప నా మీద పండింది అని చెప్పుకున్నారు. భాగవతోత్తములారా, ఈ 10 పాశురాలు అభ్యసించినటువంటి వారికి వచ్చే ఫలితాన్ని కూడా మనకి అనుగ్రహిస్తున్నారు. వారి ఫలితం ఎలా ఉంటుంది? ముగిల్వண்ணనడి ఎడై ఎడైందరుள் சூழ் ஐந்தவன் மெய்ப்புனல் பொருணல் துயில் வண்ண தூநீர் சேர்ப்பன் வன் பொழில் சூழ் வன் குழுகூர் செடகோபன் முகில்வண்ணன் அடிமேல் சொன்ன சொல்மாலை 1010 வல்லார் முகில்வண்ண வானத்திமையவர் சூழ் விருப்பர் పేరింబ వెళ్ళదే. భాగవతోత్తములారా, ముగిల్వண்ணన్ ఉదారమైనటువంటి స్వభావులైన పెరియ పెరుమాళ్ యొక్క అడియే అడైందు, వారి శ్రీపాద పద్మాలను పొంది అరుళ్ సూడి ఉయందవన్, దానికి మూలమైన సర్వేశ్వరుని దివ్య కృపాకటాక్షాన్ని శిరసావహించి ఉజ్జీవించేవారైన మెయ్ పునల్ పొరునల్, పరమ సమృద్ధి సులభ శీతల చల్లని తీర్థంతో పరిపూర్ణమైన తామ్రపర్ణీ నది తీరంలో తుగిల్వண்ணం తూనీర్ సేర్పన్, తెల్లని వస్త్రాలు లాగా పరమ నిర్మలమైన పర్యంత ప్రదేశంలో వేంచేసి ఉండేటువంటి వన్ కురుగూర్ శటగోపన్, ఆ తామ్రపర్ణి నదీ తీరం ఎలా ఉంటుంది? మధు పుష్ప సమృద్ధిగా ఉంటుంది, వైలక్షణ్యంగా ఉంటుంది, దివ్య ఆరామాలతో పరివృతమై ఉంటుంది, నిరతిశయమైన సంపత్కరమైనటువంటి నగరం. దానికే తిరునగరి, ఆళ్వార్ తిరునగరి అని అంటున్నాం. దానికి నిర్వాహకులైన శ్రీ నమ్మాళ్వార్లు దివ్య సూరులు గదా. ముగిల్వண்ணన్ కాలమేఘంలాగా నిరతిశయ సౌందర్య విశిష్టులైన శ్రీ రంగనాథుల అడిమేల్ దివ్య పాదార విందాల గూర్చి చెప్పిన సొల్మారై సమర్పించినటువంటి తమిళ పద్యాలలో ఉన్నటువంటి మాలికారూపంలో ఉన్న 1020 వల్లార్ 1000 పాశురాలలో ఈ 10 పాశురాలు అభ్యసించేవారు ముగిల్వண்ணవానత్తు ఇమయ్యవర్, మేఘవర్ణము వంటి పరమపదమునందలి నిత్య సూరులు వారంతా ప్రతిదినం వచ్చి శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ ఉంటారే, అటువంటి స్వామి పేరింబ వెళ్ళత్తే, నిరతిశయ ఆనంద సాగర మధ్యంలో ఇరుప్పర్, వీరు కూడా నిత్య సూరుల్లాగా ఆ సౌఖ్యాన్ని పొంది నిత్య నివాసం చేస్తారు, వైకుంఠంలో అంతటి పదవిని పొందుతారు అని ఈ 10 పాశురాల సారాంశంగా చెబుతున్నారు. పెరియ పెరుమాళ్ళ యొక్క పాద పద్మాల్ని పొంది సర్వప్రకార సంశ్లేషాన్ని చేసే భాగ్యాన్ని పొందుతారు. ఎందుకని? ఇది తామ్రపర్ణీ నదితో అతి రమణీయమైనటువంటి తోటలతో చుట్టి ఉన్న ఆళ్వార్ తిరునగులో వేంచేసి ఉన్న నమ్మాళ్వార్ల వాక్కు ద్వారా శ్రీమన్నారాయణుడు పలికించినటువంటిది ఈ తిరువాయిమొഴി. 1000 పాశురాలుంటాయి. ఆ 1000 పాశురాల్లో ఇప్పుడు చదివిన కంగళం పగలమనేటువంటి ఈ 10 పాశురాలు రంగనాథుని దివ్య మంగళ విగ్రహ నీలతేజ ప్రవాహం చేత దేదీప్యమానమైన పరమపదంలో నిత్యసూరులంతా పొగుడుతూ ఉండే గోష్ఠిలోకి ఇవి సేవించిన వారు కూడా వెళ్ళి ఆనంద పరవశులై శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఉంటారు అని ఈ 10వ పాశుర ఫలం శృతిగా ముగించారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసం.